డేగపక్షి, మాయా చెట్టు, సింహం. అనగనగా ఒక అడవిలో సింహం ఉంటుంది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆహారం కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయలుదేరుతుంది. ఇంతలో ఒక ఏనుగొచ్చి ఇలా అంటుంది. మిత్రమా, ఈ ప్రాంతంలోకి రాకండి. ఇక్కడ ఒక భయంకరమైన డేగపక్షి తిరుగుతోంది. చిన్న చిన్న జంతువులను ఎత్తుకొని వెళ్తోంది. ఇప్పటికే నా స్నేహితులను ఎత్తుకెళ్ళిపోయింది. నీ పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు. మీరిక్కడ ఉండడం ప్రమాదం. వెంటనే వెళ్ళిపోండి. భయపడకు మిత్రమా, ఆ డేగపక్షి మనల్ని ఏమీ చేయలేదు. సమస్య ఎదురైనప్పుడు పారిపోవద్దు. ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. దానికి గుణపాఠం చెప్పాలి. మీరు ఆ డేగ జోలికి వెళ్ళకండి. అది నీ ఇద్దరి పిల్లల్ని కూడా ఎత్తుకుపోతుంది. జాగ్రత్తగా ఉండండి. అది నా పిల్లల్ని ఎత్తుకెళ్తుందా? దానికంత ధైర్యం ఉండదు. మిత్రమా, దేనిని తక్కువ అంచనా వేయొద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోతున్నా అంటూ అక్కడి నుంచి ఏనుగు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సింహం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని గుహకు వెళ్తుంది. మరునాడు ఉదయం ఆహారం కోసం బయలుదేరే ముందు పిల్లలతో సింహం ఇలా అంటుంది. పిల్లలు, మీరు ఇక్కడే ఉండండి, బయటకు రాకండి. నేను వెళ్ళి ఆహారం తీసుకుని వస్తాను. అలాగేనమ్మా, ఆహారం తీసుకుని తొందరగా రండి. అలాగే పిల్లలు, జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి నుంచి సింహం వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుంచి చూసిన డేగపక్షి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆహా, ఈ సింహం పిల్లలు ముద్దుగా ఉన్నాయి. వీటినెత్తుకెళ్ళి నా బానిసలుగా మార్చుకుంటాను. ఆ తర్వాత వాటితో నా పనులన్నీ చేయించుకుంటాను. ఇక నేను వేటకు వెళ్లాల్సిన పని లేదు. అవి రెండూ వేటాడి నాకు ఆహారం తీసుకొస్తాయి అని అంటూ సింహం పిల్లల దగ్గరికి వచ్చి డేగ ఇలా అంటుంది. పిల్లలు, ఏం చేస్తున్నారు? మీ అమ్మ నేను మంచి స్నేహితులం. ఇప్పుడు మీ అమ్మ నా గుహలోనే ఉంది. మీకోసం రుచికరమైన ఆహారం తీసుకొచ్చింది. వేటకు వెళ్ళి మీ అమ్మ అలసిపోయింది. ఇప్పుడు నా గుహలోనే విశ్రాంతి తీసుకుంటుంది. మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చాను. అవునా? అయితే వెళ్దాం పదండి. సరే సరే, ఒక్కొక్కరిని తీసుకెళ్తాను అంటూ డేగపక్షి సింహం పిల్లల్ని తీసుకుని వెళ్ళి దాని గుహలోకి తీసుకెళ్తుంది. అప్పుడు సింహం పిల్లలు ఇలా అంటాయి. మా అమ్మ ఎక్కడ ఉంది? కనిపించటం లేదు. మీ అమ్మ చనిపోయింది. ఇక నుంచి మీరు నాకు బానిసలుగా ఉండాలి. నేను చెప్పినట్లు వినాలి. లేదంటే మిమ్మల్ని ఈ గుహలోనే బంధించి చంపేస్తాను. మమ్మల్ని చంపకండి. మీరెలా చెప్తే అలాగే చేస్తాం. అలాగే, ఇక నుంచి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నా దగ్గరే ఉండాలి. మరొకరు వేటకు వెళ్ళి నాకు ఆహారం తీసుకురావాలి. అలాగే అంటూ వేటకు వెళ్ళి ఒక కుందేల్ని వేటాడి తీసుకొస్తుంది సింహం పిల్ల. దాన్ని డేగ తిని హాయిగా ఉంటుంది. కొంచెం ఆహారం మాత్రమే సింహం పిల్లలకిస్తుంది. అయితే సింహం తిరిగి గుహ వద్దకు వచ్చేసరికి అక్కడ పిల్లలు కనిపించవు. అయ్యో, పిల్లలు కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళారు అంటూ సింహం బాధపడుతూ ఉంటుంది. ఎంత వెతికినా సింహం పిల్లలు కనిపించవు. పిల్లల్ని వెతుకుతూ ఉండగా ఏనుగు ఎదురుపడుతుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. మిత్రమా, నా పిల్లలు కనిపించారా? 2 రోజులుగా కనిపించటం లేదు. అయ్యో మిత్రమా, ఏం జరిగింది? నాకు ఆ డేగ పక్షిపైనే అనుమానం. అది నీ పిల్లలను ఎత్తుకెళ్ళి ఉంటుంది. నా పిల్లలు లేకుండా నేను బ్రతకలేను మిత్రమా. నా పిల్లలు నాకు కావాలి. బాధపడకు మిత్రమా, కాలమే నీకు ఏదో ఒక దారి చూపిస్తుంది. ఇద్దరం కలిసి వెతుకుదాం, పద. అంటూ ఇద్దరూ కలిసి బయలుదేరి ఒక మాయా చెట్టు వద్దకు వస్తారు. అక్కడ సింహం బాధపడ్డం చూసిన మాయా చెట్టు ఇలా అంటుంది. బాధపడకు, నీ పిల్లలు క్షేమంగానే ఉన్నారు. కానీ నీ పిల్లలను ఆ డేగపక్షి తన బానిసలుగా మార్చుకుంది. వాటితోనే పనులన్నీ చేయించుకుంటుంది. నా పిల్లలు నాకు కావాలి. మీరే ఏదైనా దారి చూపించండి. తల్లి నుంచి పిల్లలను వేరు చేయటం క్షమించరాని నేరం. ఆ డేగపక్షికి గుణపాఠం చెప్పాలి. ఇందుకోసం చాలా శక్తుల్ని ప్రసాదిస్తున్నాను. ఇక వెళ్ళి దానిని అంతం చెయ్యండి. మీకు రుణపడి ఉంటాను. అంటూ అక్కడి నుంచి ఏనుగుతో కలిసి సింహం డేగపక్షి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. నా పిల్లలకు మాయమాటలు చెప్పి ఎత్తుకొచ్చి బానిసలుగా మార్చుకున్నావు కదా. ఈరోజు నీకు తగిన గుణపాఠం చెప్తాను. ఏంటి? నాకు గుణపాఠం చెప్తావా? నన్నేమీ చేయలేవు.
నేను ఆకాశంలో ఎగరగలను, నన్నెలా పట్టుకుంటావు? అంత అహంకారం పనికిరాదు. ఇప్పుడే నిన్ను కుందేలుగా మార్చేస్తున్నాను అంటూ డేగపక్షిని కుందేలుగా మార్చేస్తుంది. ఇంతలోనే అక్కడికి సింహం పిల్లలు రెండూ వస్తాయి. సింహాన్ని చూసి పిల్లలు ఆనందపడతాయి. అమ్మా, వచ్చావా? ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ డేగపక్షి మాకు మాయమాటలు చెప్పి మోసం చేసిందమ్మా. పిల్లలు, నాకంతా తెలుసు. ఈరోజు మీకు మంచి ఆహారం తీసుకొచ్చాను. అదిగో ఆ కుందేలు మాంసమే అని అనగానే సింహం పిల్లలు వెళ్ళి కుందేలుగా మారిన డేగపక్షిని చంపేసి తింటాయి. ఆ తర్వాత అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, మాయమాటలతో ఎవరినీ మోసం చెయ్యొద్దని, నేరం చేస్తే తగిన శిక్ష పడుతుందని తెలుసుకున్నాం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొమోడో డ్రాగన్ మరియు మా గొరిల్లా. అడవిలో కుక్కు అనే గొరిల్లా ఉండేది. తను తన కొడుకు టీనుతో కలిసి ఉండేది. కుక్కుకి టీను అంటే ప్రాణం. తను తన కొడుకుని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతుంది. టీను కూడా ఎప్పుడూ అమ్మతోనే ఉండేవాడు. ఒకసారి కుక్కు టీనును వదిలి భోజనం వెతకటానికి బయటకు వెళ్తుంది. తను తిరిగి వచ్చిన తర్వాత టీను కనిపించకపోవటంతో కుక్కు భయపడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు టీను వచ్చి ఇలా అంటాడు. అమ్మా, నేను దాక్కున్నాను. నువ్వు నన్ను వెతుకుతావనుకుంటే ఏడుస్తున్నావు. ఏడవకో, ఊరుకో. కుక్కు టీనుని ప్రేమతో దగ్గరగా తీసుకుని ఇలా అంటుంది. బాబు, నువ్వు కనబడకపోయేసరికి నా గుండె పగిలినంత పని అయ్యింది. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి ఆట పట్టించే పనులు చేయకో. కుక్కు టీనుని ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దని నచ్చజెప్తుంది. టీను కూడా మంచి పిల్లాడిలా అమ్మ చెప్పిన మాటే వింటాడు. అంతా మంచిగానే సాగుతూ ఉంటుంది. ఒకరోజు అడవిలో ఒక పెద్ద బల్లి వస్తుంది. అది భోజనం కోసం వెతుకుతూ ఉంటుంది. అంతలో తన దృష్టి ఒంటరిగా ఉన్న టీనుపై పడుతుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది ఆ బల్లి. అరే వా, గొరిల్లా పిల్ల! ఇది కనుక నాకు దొరికితే కొన్ని రోజుల వరకు భోజనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయం దీని తల్లికి తెలిస్తే ఎలా, ఏం చెయ్యాలి? ఇలా బల్లి ఆలోచనలో పడిపోతుంది. తను అటు ఇటు కుక్కుని వెతుకుతూ ఉంటుంది. కుక్కు కనబడకపోయేసరికి తను టీను దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. బాబు, నిన్ను తీసుకురమ్మని మీ అమ్మ నన్ను పంపించింది. విషయం ఏంటంటే, ఇక్కడ ఒక భయంకరమైన సింహం వచ్చాడు. అందుకే మీ అమ్మ ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. పద బాబు, తొందరగా అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ పంపించింది అని టీను బల్లితో కలిసి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. బల్లి చాలా జాగ్రత్తగా టీనుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. టీను నడిచి నడిచి అలసిపోయి నిద్రపోతాడు. అది చూశాక బల్లి ఇలా అంటుంది. పడుకో బాబు, పడుకో. తర్వాత ఎలాగో నేను నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చుతాను. ఈలోగా నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇలా అనుకుని బల్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. మరోవైపు భోజనం వెతుక్కొని ఇంటికి తిరిగి వచ్చి చూస్తుంది కుక్కు. కుక్కుకి టీను కనబడకపోయేసరికి ఇలా అంటుంది. చూడు టీను, నువ్వు ఇక్కడ ఎక్కడ దాక్కున్నావు అని నాకు తెలుసు. తొందరగా బయటికి రా. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇలాంటి ఆట పట్టించే పనులు నా దగ్గర చేయొద్దు అని. నువ్వు నా మాట అసలు వినడం లేదు. కుక్కు కాసేపు టీను బయటకు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ టీను ఎంత పిలిచినా బయటకు రాకపోయేసరికి కుక్కు కంగారు పడి టీనుని వెతకటం ప్రారంభిస్తుంది. అరే బాబు టీను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏదైనా క్రూర జంతు వలలో గాని చిక్కుకోలేదు కదా నువ్వు? ఓరి దేవుడా, ఇప్పుడు నేనేం చేయను? కుక్కు టీనును వెతుక్కుంటూ అడవిలో తిరుగుతూ ఉంటుంది. దారిలో తనకి ఎదురొచ్చే జంతువుల్ని తన బిడ్డ గురించి అడుగుతూ ఉంటుంది. ఎవరికీ తన బిడ్డ జాడ తెలియకపోయేసరికి తను బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. టీను, నేను ఇంకెక్కడని వెతకను. ఎవరికి నీ గురించి ఏమీ తెలియదు. దేవుడా, నా బిడ్డ ఎక్కడున్నా తనని రక్షించు. ఈ తల్లిపై కరుణ చూపించు. బిడ్డని వెతికి వెతికి కుక్కు చాలా బాధపడుతూ ఉంటుంది. తను ఏడుస్తూ పిచ్చిదాన్లా అడవిలోనే అరుస్తూ ఉంటుంది. అంతలోనే ఒక కోతి ఎదురొచ్చి ఇలా అంటుంది. అక్క, నేను టీనును పెద్ద బల్లితో కలిసి వెళ్ళడం చూశాను. నువ్వు వెంటనే టీనుని ఆ పెద్ద బల్లి నుండి రక్షించు, లేకపోతే ఘోరం జరిగిపోతుంది. ఇక ఆ మాట విని కుక్కు కోతికి ధన్యవాదాలు చెప్పి పెద్ద బల్లి ఉండే వైపు పరుగులు తీస్తుంది. మరోవైపు టీను నిద్ర నుంచి మేల్కొని అమ్మని వెతుకుతూ ఉంటాడు.
అమ్మ ఎక్కడా కనబడకపోయేసరికి టీను ఏడవటం మొదలు పెడతాడు. టీను ఏడుపుకి బల్లి కూడా నిద్ర నుంచి లేస్తుంది. అప్పుడు టీను ఇలా అంటాడు. మా అమ్మ ఎక్కడుంది? నాకు ఆకలి వేస్తుంది, భోజనం కావాలి. అమ్మా, అమ్మా. ఏయ్, ఆపుని ఏడుపు. మీ అమ్మ రాదు. మీ అమ్మని పిలవటం ఆపు. నువ్వు ఏడ్చి నా బుర్రని పాడు చేయకు. నువ్వు అబద్ధాలు చెబుతావు. అబద్ధాలు చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నువ్వు చెడ్డదానివి. అమ్మా, అమ్మా. టీను గట్టిగట్టిగా అమ్మా అమ్మ అంటూ అరవటం మొదలు పెడతాడు. తన గొంతు కుక్కు వింటుంది. తన గొంతు విని పరుగు పరుగున అక్కడికి వస్తుంది. బల్లి టీను ఏడుపుతో విసిగిపోయి తనపై దాడి చెయ్యబోతూ ఉంటే కుక్కు మధ్యలో వచ్చి అడ్డుపడుతుంది. కుక్కుని ఎదురుగా చూసిన బల్లికి దిమ్మ తిరిగిపోతుంది. అది తన మనసులో ఇలా అనుకుంటుంది. అరే, దీనికి నా జాడ ఎలా తెలిసిపోయింది? ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇలా బల్లి ఆలోచించి అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటుంది. కానీ తను ఒక తల్లి నుంచి ఎలా తప్పించుకోగలుగుతుంది? తను ఒక తల్లి నుంచి బిడ్డను విడతీయాలి అనుకుంది. దీనికి శిక్ష పడాల్సిందే. కుక్కు బల్లిని పట్టుకొని నేలకేసి కొట్టి కొట్టి చంపేస్తుంది. ఇక కుక్కు టీనుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక తల్లితో పెట్టుకున్నందుకు బల్లి భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. పులి మరియు జాంబీగా మారిన ఆవు. అడవికి రాజు పులి. పులి ఎంతో దయగలవాడు, అలాగే న్యాయాన్ని ప్రేమించేవాడు. పులి దగ్గర గౌరీ అనే ఆవు మంత్రిగా ఉండేది. గౌరీ ఎంతో నమ్మకంగానూ అలాగే విశ్వాసంగానూ ఉండేది. ఒకరోజు గౌరీ అడవిలో తిరుగుతూ ఉంటే అక్కడికి జింక పరిగెత్తుకుంటూ వచ్చి, గౌరీ, నన్ను కాపాడు. ఏమైంది? ఎందుకు నువ్వు ఇంత కంగారుగా ఉన్నావు? గౌరీ, ఆ నక్క నన్ను, నా పిల్లలని చంపాలని చూస్తుంది. దయచేసి మమ్మల్ని కాపాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ నక్క ఇలా చేస్తుంది? మనం ఇప్పుడే మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడదాం. గౌరీ జింకను తీసుకొని పులి దగ్గరకు వెళ్ళి పులికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. వెంటనే ఆ నక్కను నా దగ్గరకు తీసుకురండి. నక్క పులి దగ్గరికి వస్తుంది. నక్క, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు జింకని తన పిల్లల్ని ఇబ్బంది పెడతావు? నీకు అడవి నియమాలు తెలియవా? మనం పిల్లల్ని ఆడవారిని వేటాడం కదా. పులి యొక్క కోపాన్ని చూసి నక్క భయపడిపోతుంది. తప్పైపోయింది, క్షమించండి. నేనింకెప్పుడు ఇలా చేయను. ఇది నీ మొదటి తప్పేమీ కాదు. నువ్వు ఎన్నోసార్లు అడవి నియమాలని ఉల్లంఘించావు. నీకు శిక్ష పడాల్సిందే. అవును, నీకు శిక్ష పడాల్సిందే నక్క. నువ్వు ఈ అడవిని వదిలి వెళ్ళిపో. ఇది విన్నాక జంతువులన్నీ నవ్వుతాయి. నక్క కోపంతో అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఒసే గౌరీ, నువ్వు నన్ను అందరి ముందు ఎగతాళి చేశావు. నన్ను అడవి నుండి తరిమించేశావు. నేను నిన్ను వదిలిపెట్టను. ఇలా నక్క కోపంతో చాలా దూరం వెళ్ళిపోతుంది. అంతలో అకస్మాత్తుగా ఒక జాంబీ తోడేలు తనపై దాడి చేస్తుంది. దాంతో నక్క కూడా జాంబీలా మారిపోతుంది. జాంబీలా మారిన నక్క అడవిలోకి తిరిగొస్తుంది. నక్కని చూసి జంతువులు భయపడి పరుగులు తీస్తూ ఉంటాయి. అడవిలో అల్లకల్లోలం మొదలవుతుంది. ఈ విషయం తెలియని గౌరీ అడవిలో తిరుగుతూ ఉంటుంది. తన దృష్టి జాంబీగా మారిన నక్కపై పడుతుంది. జాంబీగా మారిన నక్క ఒక పందిపై దాడి చేస్తుంది. ఆ పంది కూడా జాంబీగా మారిపోతుంది. ఇది చూశాక గౌరీ కంగారు పడిపోతుంది. తను చూసింది నిజమా కాదా అనుకుంటుంది. ఈ నక్క జాంబీగా మారిపోయింది. తను మిగతా జంతువులను కూడా జాంబీలుగా మార్చేస్తోంది. తన దృష్టి నాపై పడకముందే నేను వెంటనే వెళ్ళి మహారాజుకి అలాగే మిగతా జంతువులని అప్రమత్తం చేయాలి. వాళ్ళందరినీ ఏదైనా సురక్షితమైన స్థలానికి తీసుకొని వెళ్ళాలి. ఇలా గౌరీ పరుగులు తీస్తూ పులి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మనం వెంటనే జంతువులన్నింటినీ ఏదైనా సురక్షితమైన స్థలానికి తీసుకువెళ్ళాలి. అవును మహారాజా, జాంబీస్ మనల్ని చూడకముందే వెంటనే మనం ఏదైనా సురక్షితమైన స్థలానికి వెళ్ళాలి. ఇలా పులి మరియు గౌరీ జంతువుల్ని సురక్షితమైన స్థలానికి తీసుకుని వెళ్తారు. మరోపక్క జాంబీగా మారిన నక్క అడవిలో జంతువులు కనబడకపోయేసరికి అడవంతా వెతుకుతూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. తిండి తిప్పలు లేక జంతువులు వాటి పిల్లలు అల్లాడిపోతూ ఉంటాయి. అది గమనిస్తుంది పులి. నా జంతువులు ఇలా ఆకలితో అలమటించటం నేను చూడలేను. నేను వెంటనే వెళ్ళి ఆ జాంబీలుగా మారిన జంతువుల్ని చంపేస్తాను. మహారాజా, మనం జాంబీస్ని అంత సులువుగా అంతం చేయలేము. దీని గురించి మనం ఆలోచించాలి.
అంతలోనే అక్కడ ఉన్న ఎలుగుబంటి ఇలా అంటుంది. వాటిని అంతం చెయ్యాలంటే ఒకటే మార్గం, వాటిని ఏదైనా గుహలో బంధించటం. అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని పులి జంతువులతో ఏదో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరుతాడు. గౌరీ కూడా పులి వెనకాలే బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్ళగానే జాంబీగా మారిన నక్క, పంది పులిని చూస్తాయి. జాంబీలుగా మారిన నక్క, పంది పులిపై దాడి చేయబోతూ ఉంటే గౌరీ మధ్యలోకి వెళ్ళి పులిని తోసేస్తుంది. పులి కింద పడిపోతుంది. నక్క మరియు పంది గౌరీపై దాడి చేస్తాయి. మహారాజా, మీరు నా గురించి ఆలోచించొద్దు. నేను జాంబీగా మారకముందే మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. గౌరీ పరిస్థితిని చూసి పులి కళ్ళల్లో కన్నీళ్లు మెదులుతాయి. అతను అక్కడి నుంచి పారిపోతాడు. నక్క, పంది దాడి వల్ల గౌరీ కూడా జాంబీగా మారిపోతుంది. వాళ్ళు ముగ్గురు పులిని వెంబడిస్తారు. పులి పరిగెత్తుకుంటూ ఒక గుహలోకి వెళ్తుంది. అది చూసిన జాంబీస్ కూడా గుహలోకి వెళ్తాయి. జాంబీస్ గుహలోకి వెళ్ళగానే పులి గుహలోని మరో ద్వారం నుంచి బయటకు వచ్చేస్తుంది. పులి బయటకు రాగానే జాంబీస్ లోపలికి వెళ్ళగానే గుహ బయట దాక్కున్న ఏనుగు, గొరిల్లా పెద్ద పెద్ద రాళ్లతో ఆ గుహని మూసివేస్తాయి. జాంబీస్ గుహలోనే బందీలైపోతారు. జాంబీగా మారిన గౌరీ కూడా అదే గుహలో బందీ అయిపోతుంది. ఇది చూసి పులి ఏడుస్తూ ఇలా అంటుంది. గౌరీ, ఈ అడవి జంతువులు నీ బలిదానాన్ని ఎప్పటికీ మరిచిపోలేరు. నేనైతే చచ్చేంతవరకు నీకు రుణపడి ఉంటాను. ఈ విషయం తెలిసాక అడవిలోని జంతువులన్నీ గౌరీ గురించి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఎదుటివారి ప్రాణాల కోసం తమ ప్రాణాలని కూడా లెక్క చేయని వారు అమరులైపోతారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బండ ఏనుక్కి బుద్ధి చెప్పిన జంతువులు. ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. ఆ జంతువుల మధ్య ఒక ఏనుగుల గుంపు కూడా ఉండేది. ఆ గుంపు అడవిలో తిరుగుతూ మిగతా జంతువులతో కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉండేది. ఈ ఏనుగుల గుంపులో ఒక ఏనుగు కుటుంబం ఉండేది. వారికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు టిట్టు. టిట్టు చాలా అల్లరివాడు. అడవిలోని వారందరూ టిట్టు అల్లరికి విసిగిపోయేవారు. ఒకరోజు టిట్టు అడవిలో పరిగెత్తుకుంటూ తన తల్లిని పిలుస్తూ ఉంటాడు. అమ్మా అమ్మా, తొందరగా చూడు. అమ్మా, తొందరగా రా. టిట్టు గొంతు విని అప్పుడు తల్లి ఇలా అంటుంది. ఏమైంది బాబు, నువ్వు బాగానే ఉన్నావుగా? అమ్మా, నేను పడిపోయానమ్మా. చూడు, నాకు దెబ్బ తగిలింది. ఎక్కడ దెబ్బ తగిలింది? బాగా గట్టిగా తగిలిందా నాన్న? ఏది నాకు చూపించు, నేను మందు రాస్తాను. టిట్టు గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. అమ్మా, నువ్వెంత పిరికిదానివి. నేను ఊరికినే సరదాగా ఆట పట్టించాను. ఇది విని టిట్టు తల్లి ఇలా అంటుంది. బాబు, ఇలాంటి ఆట పట్టించే మాటలు చెప్పకూడదు. ఏదో ఒకరోజు అదే అబద్ధం వల్ల నీకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నాకేం అవ్వదమ్మా, నువ్వెందుకు కంగారు పడతావు? జోక్ చేశానంతే. ఇలా అని టిట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దారిలో ఒక జింక చెట్టు ఆకులని కోసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జింకని చూసి టిట్టు ఇలా అంటాడు. అరే జింకన్నా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నువ్వు ఆ ఆకులను తెంపలేవు, పొట్టిగా ఉన్నావు కదా. ఉండు, నేను నా తొండంతో తెంపుతాను. ఇది విన్న జింకకి చాలా కోపం వస్తుంది. అరే బండోడా, ఆకులను ఎలా తించాలో ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా? వెళ్ళెక్కడి నుండి. అరే అన్నా, నేనేదో జోక్ చేశాను అంతే. నువ్వెందుకు అంత కోపడతావు? ఉండు, ఇప్పుడే నేను నీకు ఆకులు తుంచిస్తాను. ఇలా టిట్టు జింకకి తన తొండంతో ఆకుల్ని తుంచి ఇచ్చి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా టిట్టు అల్లరి రోజురోజుకి బాగా పెరుగుతుంది. అప్పుడు మిగతా జంతువులు జింక దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాయి. అరే అన్నా, ఏంటి, ఏమైంది? ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఏం చెప్పమంటావు? ఈ టిట్టు రోజుకొక కొత్త అల్లరితో మనందరినీ విసిగిస్తున్నాడు. అల్లరితో పాటు ఈ మధ్య ఎదుటివారిని ఎగతాళి చేయడం కూడా మొదలుపెట్టాడు. వీడి బలంపై గర్వం ఎక్కువైంది. బండ వెదవ. అరే అన్న, నువ్వెందుకు అనవసరంగా కోప్పడి నీ నోరు పాడు చేసుకుంటావు? ఏదో ఒకరోజు మనం అందరం కలిసి ఆ బండోడి గర్వాన్ని అణచి వాడికి బుద్ధి చెప్దాం అని కుందేలు అంటుంది. ఇలా జంతువులన్నీ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఒకరోజు టిట్టు అడవిలో ఒంటరిగా ఒక చెట్టు దగ్గర నిలబడి ఆ చెట్టు ఆకులను తుంచి తింటూ ఉంటాడు.
అప్పుడు ఒక సింహం తన వైపు రావటం చూస్తాడు. తను సింహంతో ఇలా అంటాడు. అరే సింహం అన్నా, నువ్వు ఈ అడవిలో ఉండేవాడివి కాదు కదా, నువ్వెందుకు మా అడవిలోకి వచ్చావు? నాకు బాగా ఆకలిగా ఉంది. నేను ఊహించను కూడా ఊహించలేదు. అడవిలోకి రాగానే నాకు ఇంత బలమైన బండ ఏనుగుని తినే అవకాశం కలుగుతుందని. అరే ఓ జండు మొంగాడా, నీకు నా గురించి తెలీదు. నేను ఎంత బండగా ఉన్నానో అంతే బలంగా కూడా ఉంటాను. నిన్ను నేను ఒక్క క్షణంలో ఎత్తి పడేయగలను. అవునా? అయితే సరే ఉండు, నేను ఇప్పుడే చూపిస్తాను నా బలమేంటో. ఇలా అని సింహం టిట్టూపై దాడి చేయటానికి ముందుకు దూకుతుంది. ఇది చూసి టిట్టూ భయంతో అక్కడి నుంచి పరిగెడతాడు. అరే ఓ పిరికివాడా, ఆగరా, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇలా టిట్టూ ముందు పరిగెడుతూ ఉండగా వెనక నుంచి సింహం టిట్టూని పట్టుకోవటానికి పరిగెడతాడు. ఇంతలో టిట్టూ ఒక గోతిలో పడిపోతాడు. అప్పుడు సింహం రాజు ఇలా అంటాడు. ఏంట్రా బండ ఏనుగా, ఎలా ఉంది? నువ్వు అందరినీ ఎగతాళి చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు రా బయటికి, లేదంటే నేనే అక్కడికొచ్చి నిన్ను తినేస్తాను. హహహహ. ఇంతలో అక్కడికి అడవిలోని మిగతా జంతువులందరూ వస్తారు. వాళ్ళందరినీ చూసి టిట్టూ గట్టిగట్టిగా అరుస్తాడు. అన్నులారా, నన్ను కాపాడండి. ఈ పిచ్చి పట్టిన సింహం నన్ను చంపి తినేస్తున్నాడు. ప్లీజ్ నన్ను కాపాడండి. టిట్టూ మాటలు విని అక్కడున్న జంతువులన్నీ ఇలా అంటాయి. నీకు నీ శరీరంపై చాలా గర్వం ఉండేది కదా, ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో. లేదు లేదు, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ మీద జోక్స్ వేయను. నా బలంపై గర్వం చూపించను. మరియు ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను. ప్లీజ్ నన్ను బయటికి తీసి ఈ సింహం నుండి కాపాడండి. కంగారు పడకు టిట్టు, ఈ సింహం అన్నా మా మిత్రుడు. తిను నిన్ను తినడు. నీకు బుద్ధి చెప్పడానికే తిను పక్క అడవి నుంచి వచ్చాడు. మేము ఇప్పుడే నిన్ను ఈ గోతిలో నుండి బయటకు తీస్తాము. ఇలా జంతువులన్నీ కలిసి టిట్టూని గోతిలో నుంచి బయటకు తీస్తారు. టిట్టూ జంతువులన్నింటినీ క్షమాపణ అడుగుతాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతేంటంటే, గర్వం ఎప్పటికైనా ప్రమాదంలోకి తోస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పొగరుబోతు ఖడ్గమృగానికి బుద్ధి చెప్పిన పక్షులు. అడవిలో ఒక ఖడ్గమృగం ఉండేది. అది అడవిలోని జంతువులన్నింటినీ ఇబ్బంది పెడుతూ ఉండేది. దాంతో మిగతా జంతువులన్నీ విసిగిపోయేవి. అదే అడవిలో ఒక చెట్టుపై పక్షులు గూడు కట్టుకుని ఉండేవి. ఆ పక్షుల్లోనే ఒక పక్షి తన గూటిలో గుడ్లు పెట్టింది. ఆ పక్షి తన గుడ్లని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఒకసారి ఖడ్గమృగం ఆ చెట్టు దగ్గరకు వస్తుంది. అప్పుడే తనకి దురద మొదలవుతుంది. అరే, ఏంటి దురద? నన్ను వదిలేటట్టులేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ చెట్టుకేసి గోక్కుంటాను, నాకొంచెం ఊరట కలుగుతుంది అనుకుని ఖడ్గమృగం ఆ చెట్టుకేసి గోక్కోవటం మొదలు పెడుతుంది. దాంతో ఆ చెట్టు కదలటం మొదలవుతుంది. ఇది గమనించిన పక్షి ఖడ్గమృగంతో ఇలా అంటుంది. అరే ఓ ఖడ్గమృగం, నువ్విలా గోక్కుంటూ ఉంటే నా గూడు కింద పడిపోతుంది. నా గుడ్లు కూడా పగిలిపోయే ప్రమాదం ఉంది. దయచేసి నువ్వు వేరే చెట్టు దగ్గరికి వెళ్ళు. నాకేమో దురదతో పిచ్చెక్కుతుంది. నువ్వేమో వేరే చెట్టు వెతుక్కో అంటున్నావు. నీ గూడు పడిపోతే నేనేం చేయను. నాకు నా దురద తగ్గించుకోవటమే ముఖ్యం. అక్కడకు మిగతా పక్షులన్నీ వచ్చి ఖడ్గమృగాన్ని అలా చెయ్యొద్దని వేడుకుంటాయి. పొగరుబోతు ఖడ్గమృగం ఎవరి మాటా పట్టించుకోదు. చివరికి పక్షిగూడు కింద పడిపోతుంది. పక్షిగుడ్లన్నీ పగిలిపోతాయి. పక్షి తన గుడ్లని చూసి ఏడుస్తుంది. చివరికి నువ్వు అనుకున్నదే చేశావు. నీకు ఎవరిపైనా దయరాదు చూడు. ఏదో ఒకరోజు నువ్వు అందరి సహాయం కోసం అడుగుతూ తిరుగుతూ ఉంటావు. కాని ఎవ్వరికీ నీపై దయరాదు. అరే వెళ్ళు, పెద్ద చెప్పొచ్చావు. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఇలా ఖడ్గమృగం కళ్ళు గర్వంతో మూసుకుపోతాయి. తనకు పక్షి బాధ కనిపించదు. తను తన దురదని తగ్గించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్షి తన పగిలిపోయిన గుడ్లని చూసి ఏడుస్తూ ఉంటుంది. మిగతా పక్షులన్నీ దాన్ని ఓదారుస్తూ ఉంటాయి. అప్పుడు వేరే పక్షి ఇలా అంటుంది. ఈ ఖడ్గమృగం యొక్క బండబుర్రలో ఒక తల్లి బాధ అర్థం కాదు. దీనికి మాటలతో కాదు, చేతలతోనే బుద్ధి చెప్పాలి. కానీ ఎలా? తనంత లావుగా పెద్దగా ఉంది. మనం తనని ఏం చేయగలం? నాకు తెలిసిన ఒక స్నేహితుడున్నాడు, గ్రద్ద. తను తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. నేనిప్పుడే వెళ్ళి తనతో జరిగిన విషయం మొత్తం చెప్తాను. ఇలా ఆ రెండో పక్షి గ్రద్ద దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. గ్రద్ద కూడా మిగతా పక్షులకి సహాయం చేయటానికి సిద్ధమవుతుంది.
తను మిగతా పక్షుల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. నేనా పొగరబోతు ఖడ్గమృగానికి బుద్ధి చెప్తాను. దాని కళ్ళు పగలగొడతాను. కళ్ళే కనిపించకపోతే తనింక వేరే వారిని ఎలా ఇబ్బంది పెడుతుంది. ఇలా గ్రద్ద ఖడ్గమృగాన్ని కనిపెట్టుకుని ఉంటుంది. అవకాశం దొరకగానే గ్రద్ద వెళ్ళి ఖడ్గమృగం కళ్ళని పొడిచేస్తుంది. ఖడ్గమృగానికి ఇప్పుడు ఏమీ కనిపించటం లేదు. ఎవరు నా కళ్ళని పొడిచింది? నాతో పెట్టుకునే అంత ధైర్యం ఎవరికొచ్చింది? ఇలా తను గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. కళ్ళు కనిపించకపోవటంతో అటూ ఇటూ తిరుగుతూ చెట్లని జంతువులని గుద్దుకుంటూ ఉంటుంది. దీంతో కూడా అడవిలో ఉన్న అందరికీ ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు పక్షులు గ్రద్ద ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. అరే, ఖడ్గమృగం ఇప్పుడు కూడా మనందర్నీ విసిగిస్తూ ఉంది. దీన్ని ఏం చేయాలి? అప్పుడే అక్కడికి ఒక కప్ప వస్తుంది. తను దీనికి సమాధానం చెబుతూ ఇలా అంటుంది. అరే, ఈ ఖడ్గమృగం నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టింది. మీరెవరూ బాధపడకండి. కొంతసేపు దీన్ని అలాగే ఆకలి దప్పికలతో తిరగనివ్వండి. తర్వాత నేను ఏం చేస్తానో చూడండి. ఖడ్గమృగానికి ఆకలి దప్పిక మొదలవుతుంది. తను సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. అరే, ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చేయండి. నాకు నీళ్ళివ్వండి, భోజనం ఇవ్వండి, ప్లీజ్ నాకు సహాయం చెయ్యండి. అప్పుడే అక్కడికి పక్షొచ్చి ఇలా అంటుంది. నీకు ఎవరి సహాయం అవసరం లేదు కదా, మరి ఇప్పుడెందుకు అలా సహాయం కోసం అరుస్తున్నావు? నీలాంటి పొగరబోతికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. నీకు ఎవరు సహాయం చేయరు, అర్థమైందా? ఖడ్గమృగం పక్షి ముందు ప్రాధేయపడుతుంది. అప్పుడు కప్ప శబ్దం చేయటం మొదలు పెడుతుంది. కప్ప శబ్దం విన్న ఖడ్గమృగం తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇక్కడ దగ్గరలోనే ఎక్కడో చెరువు ఉందనుకుంటా. అందుకే ఈ కప్ప అరుస్తుంది. నాకు వీళ్ళ అవసరం లేదు, నేనే వెళ్ళి నీళ్లు తాగుతాను. ఇలా అనుకొని ఖడ్గమృగం కప్ప శబ్దాన్ని వింటూ ముందుకు వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ ఖడ్గమృగం ఒక పెద్ద గోతిలో పడిపోతుంది. ఎందుకంటే కప్ప ఏ చెరువు దగ్గర నుంచి శబ్దం చేయటం లేదు. తను ఒక గొయ్యి దగ్గర నిలబడి కావాలనే శబ్దం చేస్తూ ఉంటుంది. ఇలా ఆ పొగరుబోతు ఖడ్గమృగం అంతమవుతోంది. మిగతా జంతువులు పక్షులు ఎంతో ఆనందపడతాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.